మేడం, అంబికమ్మ కాఫీ కలుపుకురమ్మన్నారు. పనిలో పనిగా మీకు ఒక కప్పు తీసుకురమ్మంటారా? కాఫీ తర్వాత ముందు నువ్వు ఇలా రా. చెప్పండి మేడం. అసలు నువ్వెవరు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నువ్వు చేస్తున్న పనులేంటి? అంటే అంబికమ్మకి సంబంధించిన అన్ని పనులు. మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టి నటించొద్దు గౌరీ. నేనేం చేశాను మేడం? అసలు ఏం చేసావో చెప్పే ముందు చెయ్యాల్సిన పనులేంటో చెప్తాను విను. నువ్వు అనుక్షణం అంబిక పక్కనే ఉంటూ తన పనులన్నీ చూసుకోవలసిన ఆయావి. ఇంకా చెప్పాలంటే అంబికకు పని మనిషివి, ఓ కూలిదానివి. కానీ నువ్వు నీ స్థాయి ఏంటో మర్చిపోయి మా కుటుంబ వ్యవహారాల తలదూరుస్తూ మాకే సలహాలిచ్చేంత స్థాయికి ఎదిగిపోయావన్నమాట. ఈ కాత్యాయనీదేవి అంటే ఏంటో అన్న సంగతే మర్చిపోయి నా మీదే నా మేనకోడలికి విషం నూరు పోస్తావా? అలాంటి పని నేనెందుకు చేస్తాను మేడం? విషయం తెలియక ఇన్ని రోజులు సోమశేఖర్ని మాత్రమే తప్పు పట్టాను. అనుక్షణం అంబిక పక్కనే ఉంటూ దాని మనసులో విషబీజాలు నాటుతుంది నువ్వన్నమాట. చెప్పు, దేనికి ఆశపడి ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇలా చేయడానికి ఆ బ్రహ్మనాయుడు నీకెంత డబ్బిచ్చాడు? డబ్బు కోసం నేనెందుకు ఆశపడతాను మేడం? మీ ఇంటి ఉప్పు తింటూ మీకు నేనెందుకు నమ్మక ద్రోహం చేస్తాను మేడం? ఏ ఆశ పడని దానివి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? అంబిక అవసరాలు తీర్చడమే నీ పని అయినప్పుడు అంబికను మార్చాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అంబికమ్మ గురించి మీకు తెలుసు కదా మేడం. తనకంటూ పంచుకోవడానికి స్నేహితులు కూడా ఎవరూ లేరు. అందుకే ప్రతి విషయాన్ని నాకు చెప్తూ ఉంటుంది. ప్రేమ విషయంగా తను బాధపడుతూ ఉంటే నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పానే తప్ప మీ గురించి నేనేం తప్పుగా చెప్పలేదు మేడం. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మేడం. నా చెవులతో నేను విన్నా కూడా నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావా? ఇందాకేమన్నావు? అంబికకు పెళ్ళై దానికి పిల్లలు పుడితే నేను మారిపోతానా? పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి పిల్లలకు జోలపాడుతూ కూర్చుంటానా? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ బ్రహ్మనాయుని పెళ్లి చేసుకోమనా? లేదంటే నేను ఒప్పుకోకపోతే వాడితో కలిసి వెళ్ళిపోమనా? అలా నేను చెప్పలేదు మేడం. మీరంటున్నారు కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. మీరు కావాలని ఎంత వెతికినా సరే కానీ బ్రహ్మ లాంటి వాడిని మాత్రం మీరు తీసుకురాలేరు మేడం. ఈ కాలంలో కూడా ఇలాంటి అబ్బాయి ఉండటం చాలా అరుదైన విషయం మేడం. ఏ అమ్మాయి అయినా తనకు కాబోయేవాడు ఇలా ఉండాలని ఆశపడే అన్ని లక్షణాలు బ్రహ్మలో ఉన్నాయి మేడం. మీ తర్వాత అంబికమ్మను
అంత ప్రేమగా చూసుకోగలిగేది బ్రహ్మ ఒక్కడే మేడం. 15 ఏళ్ల మీ ప్రేమని కూడా తను మర్చిపోయేలా చేశాడంటే ఏయ్! ఏయ్! ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నిన్ను ఇక్కడే చంపేస్తాను. 100 తప్పులు చేసిన వాడినైనా క్షమించొచ్చు కానీ పక్కనే ఉంటూ నమ్మక ద్రోహం చేసేవాడిని అస్సలు క్షమించకూడదు. నువ్వు ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. రా రా. ఏం తప్పు చేసిందని గౌరీని ఇలా ఇంట్లోంచి తోసేస్తున్నావు అక్క? ఈ అమ్మాయి చేసిన తప్పేంటో తనకు బాగా తెలుసు సోమశేఖర. అనవసరంగా నువ్వు ఈ విషయంలో కలగజేసుకుని తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడు. అలా మాట్లాడదంటే ఎలా అక్క? తను చేసిన తప్పేంటో నాకు తెలియాలి కదా. అంబిక పక్కన చేరి దాని మనసు పాడు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను సోమశేఖర. ఈ క్షణం నుండి తనకి ఇంట్లో స్థానం లేదు. అక్క, నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించక్క. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తను చేసిన తప్పుని నువ్వు సమర్థించాలని చూడకు సోమశేఖర. నేను చెప్పేది ఒక్కసారి వినక్క. అంబికకు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం గౌరీ తన దగ్గరలోనే ఉంది. ఒక అక్కలా ధైర్యంగా ఉంటూ తన అవసరాలని చూసుకుందే. ఇన్నేళ్లలో తన వల్ల మనకు ఏ సమస్య రాలేదో. ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. తను మన కోసం అంత చేసినప్పుడు తను ఏదో ఒక కారణం చెప్పి బయటికి పంపించడం కరెక్ట్ కాదక్కా. నీ మాటలు వింటుంటే నువ్వే గౌరీతో ఇలాంటి పనులు చేయమని చెప్పినట్టుగా అనిపిస్తోంది. ఎందుకక్క ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నావు? నీ కోపం నా మీద అయినప్పుడు అది నా మీద చూపించకుండా గౌరీని ఎందుకక్క ఇందులోకి లాగుతున్నావు? ఏవైనా ఉంటే నువ్వు నన్ను నిలదీసి అడుగు, అంతేకాని ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదక్క. అంబిక ప్రేమ విషయం తెలిసిన దగ్గర నుంచి చాలా గొడవలు జరిగాయి అక్క. దయచేసి దీన్ని కూడా గొడవ కింద మార్చకండి. జరిగిందేదో జరిగిపోయింది. ముందు నువ్వు లోపలికి వెళ్ళి గౌరీ. నేను చెప్తున్నాను కదా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. చివరిగా ఒక్క మాటక్క, ప్రతి విషయాన్ని భూతత్వంలో చూస్తూ అనవసరంగా పెద్ద చేయకండి. అంబిక జీవితంలో ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది తప్ప మనం మార్చాలి అనుకున్నంత మాత్రాన అది మారిపోదక్క. మారిపోదు మారిపోదు అంటూనే దాన్ని మార్చాలని చూస్తున్నారు. ఏం చేసైనా సరే మీరనుకున్నది మాత్రం జరగనివ్వను. ఆహా, భలే నటిస్తున్నారా మీ ఇద్దరు. డోర్ దగ్గర అలికిడి అవ్వగానే క్షణాల్లో అలర్ట్ అయిపోతారా? మరి మీకు మాట రాకూడదు కదా మామా. అయినా మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి సడన్ గా ఎక్కడికో మాయమైపోయావేంటి మామా? రే, నేనేమీ మాయం అవ్వలేదురా. ఇంద్రాణి పని మీదే వెళ్ళాను. అత్తమ్మ పనా? అవునరా, తనకు సంబంధించిన లీగల్ ఇష్యూస్ ఉన్నాయంటే
మాట్లాడడానికి లాయర్ దగ్గరికి వెళ్ళానంతే. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు అవడంతో పని ఈజీగా అయిపోయిందంతే. ఇంతకీ అత్తమ్మ ఎక్కడా? ఎన్ని రోజులంటే తన పనులన్నీ పూర్తి చేసుకుని మరో 2 రోజుల్లో వస్తానని చెప్పింది. వెళ్లే ముందు ఒకసారి చెప్పి వెళ్ళుంటే బాగుండేది కదా మామ. అంటే తమరిక్కడ బిజీగా ఉంటారని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దని మీ అత్తయ్య చెప్పొద్దన్నారు. హ్మ్, రేయ్, అది సరే కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు జరిగాయి అనుకుంటా. అదెందుకు అడుగుతారులేండి సార్. మా హీరో గారు ఉండబట్టలేక హీరోయిన్ రూమ్కి వెళ్ళి అక్కడ మెయిన్ విలన్కి అడ్డంగా దొరికిపోయారు. అదృష్టం బాగుండి ఎస్కేప్ అయ్యారు, కానీ ఒకవేళ దొరికింటే ఈ సినిమా కథ వేరేలా ఉండేది. ఇరా, అన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా అంత తొందరపడ్డావు ఎందుకురా నువ్వు? నా బాధ మీకేం తెలుసు మామా. అటెండెన్స్ వేసుకునే స్కూల్ టీచర్లా ఉదయం ఒకసారి వస్తే మళ్ళీ మధ్యాహ్నానికే కనబడేది. అందుకే లీజర్ పీరియడ్ చూసుకుని నేను టీచర్ని చూడ్డానికి వెళ్ళాను. మరి నాకేం తెలుసు ఆ టైంకే ప్రిన్సిపల్ రౌండ్స్కి వస్తాడని. మామా, అంతకంటే అద్దిరిపోయే న్యూస్ ఒకటి చెప్పనా? ఏంట్రా అది? మీ అక్కగారు మా ప్రేమకి ఒప్పుకున్నారంట. అంత ఎగ్జైట్ అవ్వకరా. మా అక్క ఒప్పుకుంది. ఫెస్ట్లో నా కూతుర్ని ప్రేమించిన వాడినే కానీ బ్రహ్మనాయుని కాదు. అది నాకు తెలుసులే మామా. మా అక్క బయటికి ఒక మాట చెప్పింది అంటే లోపల తన ఆలోచన ఖచ్చితంగా వేరే అయి ఉంటుంది. అంత సులభంగా ప్రేమను ఒప్పుకుంది అంటే తను మా అక్క కాత్యాయనిదేవి ఎలా అవుతుంది చెప్పు? అంబిక ప్రేమిస్తుంది బ్రహ్మనే అని తెలిసాక కూడా వాళ్ళు ఇంట్లో బాగానే మేనేజ్ చేస్తున్నారు మామా. చూడు బ్రహ్మ, మా అక్క అలా అంది అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎలాగైనా సరే నిన్ను అంబిక మనసులోంచి చెరిపేయాలని చూస్తుంది తప్ప మీ ఇద్దరు ఒక్కటవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా అక్క ఒప్పుకోదు. మరి నన్నేం చేయమంటావు మామా? ఈ ప్రపంచమంతా ఏకమైనా సరే తను మాత్రం నీ వైపే మొగ్గు చూపేలా చేయాలి బ్రహ్మ. తన్ను ఎంతలా మార్చుకోవాలి అంటే నీకోసం, నీ ప్రేమ కోసం, అవసరమైతే నన్ను కూడా వదిలేసి వచ్చేలా చేయాలి. నేను కోరుకుంటుంది కూడా అదే కదా మామా. బ్రహ్మ, అంబికకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించకూడదు. నువ్వే తన ప్రపంచం అవ్వాలి. నేను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాను మామా. మీరిద్దరినీ ఇలా చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇన్ని వేల ప్రేమ కథల్లో ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదనుకుంటా. బహుశా దానికి మీరే శ్రీకారం చుట్టినట్టు అనిపిస్తుంది. భలే గొప్ప మామ అల్లుళ్ళు మీరిద్దరు. సరే మరి నేను వెళ్తాను. ఇదిగో, నేను మీతో ఇలా కలవడం అన్నయ్య చూస్తే మన మీద అనుమానం కలిగే ప్రమాదం ఉంది. ఎందుకైనా మంచిది మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. చూడు బ్రహ్మ, ఇంట్లో ఏం జరిగినా సరే నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటావు. అలాగే మామా. అంబిక, ఏంటి పెదనాన్న? ఇలా రామ్మా. ఏమైంది పెదనాన్న? ఏం లేదు, నిన్నొకసారి మనసారా చూసుకోవాలనిపించింది. అదేంటి పెదనాన్న? మళ్ళీ నిన్ను నేను ఇంత ప్రేమగా దగ్గరికి తీసుకోగలను లేదో అని.
నేనెక్కడికి వెళ్తాను? పెద్దదాని అయిపోయావు కదా. నేనెంత పెద్దదాన్నైనా మీ చేతుల్లో చిన్నపిల్లనే కదా పెదనాన్న. లేదమ్మా, ఇప్పుడు నిన్ను ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. భయమా? ఎందుకు పెదనాన్న? నువ్వు ఇప్పటి వరకు ఈ ఇంటి ఆడబిడ్డవి. కానీ ఏ రోజైతే నీ మనసులోకి ఒక అబ్బాయి వచ్చాడో అప్పటినుంచి నువ్వు మాకు పరాయిదానివైనట్టు. నీ మీద మాకున్న చనువు, అధికారం అంటే అన్నీ అలా మా చేతులోంచి జారిపోతాయి కదా. ఏంటి పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు? నా లైఫ్లోకి ఎవరొచ్చినా మీ స్థానాన్ని భర్తీ చేయగలరా? నా గుండెల్లో మీకెప్పుడూ ఉన్నతమైన స్థానమే ఉంటుంది. చాలా కలలు కన్నాం అక్క. నేను నీ జీవితం గురించి గొప్పగా ఊహించుకున్నాం. నాకు కడుపున పుట్టినవాడు ఉన్నా ఏ రోజు వాడికి నీ స్థానాన్ని మాత్రం ఇవ్వలేదు, నీ తర్వాత ఎవరైనా. కానీ ఇప్పుడు ఆగిపోయావేంటి పెదనాన్న? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంబిక. నాకే ఇలా ఉంటే నీ విషయంలో అక్కకి ఎలా ఉంటుందో అర్థం చేసుకో. నిన్ను అక్క ఒక ఆడపిల్లలానో ఈ ఇంటి ఆడబిడ్డలాగో పెంచలేదు, ఒక యువరాణిలా పెంచింది. మీ అమ్మ నిన్ను వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన దగ్గర నుండి ప్రతి క్షణం నీకోసమే ఖర్చు పెట్టింది. అంబిక తప్ప ఈ ప్రపంచంలో తనకి ఏది వద్దు అంటూ సర్వం నువ్వే అంటూ బతికింది. అలాంటిది నీ అత్తయ్య మనసు గాయపరచడం ఎంతవరకు కరెక్టరా? పాపం అక్క తన బాధని కడుపులో దాచుకోలేక, పైకి చెప్పలేక నరకం అనుభవిస్తుంది అంబిక. అక్క అవస్థ చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది. నీకు గట్టిగా చెప్పలేదు, మీ నాన్నకి అస్సలు చెప్పలేదు. ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి కోసం తను బతకాలి? ఒక్కసారి ఆలోచించు అంబిక. నీకు నచ్చ చెప్దామని చూస్తే నువ్వు ప్రేమించడం తప్ప అని ప్రశ్నిస్తున్నావు. పోనీ వాడికి చెప్తే మీకు ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి అక్క ప్లేస్లో ఉండి ఆలోచించు. అక్క పడుతున్న బాధ ఒక్క నిమిషం అనుభవించు. మేమెవరం నీ ప్రేమకి వ్యతిరేకం కాదురా. నువ్వు మరి అబ్బాయికి నీ మనసులో స్థానం ఇచ్చే ముందు ఒక్క క్షణం నీ అత్తయ్య గురించి ఆలోచించుంటే విషయం ఇక్కడి దాకా వచ్చుండేది కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆలోచించు. నీకే అనిపిస్తుంది ఏది కరెక్టు ఏది కాదు అని. ఇక ఇంతకంటే నేనేం చెప్పలేను. అర్థం చేసుకోరా. నువ్వు బాగుండాలి, నిన్ను చూస్తూ మేము బాగుండాలి. నీ మూలంగా ఈ వంశానికున్న పేరు సార్థకమవ్వాలి తప్ప సర్వనాశనం అవ్వకూడదు. ఆలోచించుకోమ్మా. గడ్డి పరకలన్నీ ఒక్కొక్కటిగా పోగై తాడులా మారినట్టు పరిస్థితులన్నీ ఒక్కటిగా చేరి
అంబిక ప్రేమ దృఢంగా మారేలా చేస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సోమశేఖర్ అంబికను మరింత రెచ్చగొడుతున్నాడు. అంబిక మీద నాకున్న పట్టు చేతివేళ్ల మధ్య నుండి ఇసుక జారినట్టుగా కొద్ది కొద్దిగా చేజారిపోతోంది. ఆలోచించి వేసే ఒక్క అడుగే మళ్ళీ నాదే ముందడుగయ్యేలా చెయ్యాలి. ఏంటక్కా పరిస్థితులన్నీ ఇలా తారుమారవుతున్నాయి? ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ బ్యాడ్ ఫేస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉన్నామేమో మహాదేవా. ఇన్ని రోజులు మనం ఎంత ధైర్యంగా ఉన్నామో ఆ ధైర్యం మెల్లమెల్లగా సడలిపోతుంది మహాదేవా. గెద్దొచ్చి కోడిపిల్లని తన్నుకుపోయినట్టుగా వాడు నా నుండి అంబికను దూరం చేసేస్తున్నాడు. అంటే మనం ఇలా చూస్తూ ఉండిపోవాల్సిందేనా? లేదు మహాదేవా, పరిస్థితులు మనకనుకూలంగా లేవు అని చెప్తున్నానంతే. అందుకేనా వాడితో అంబిక ప్రేమను ఒప్పుకున్నావు? పొరపాటు పడుతున్నావు మహాదేవా. నేనొప్పుకున్నది కేవలం అంబిక ఫెస్ట్లో ప్రేమించిన వాణ్ణి మాత్రమే, ఆ బ్రహ్మనాయుడిని కాదు. అంబిక తను ప్రేమిస్తుంది ఆ బ్రహ్మనాయుణ్ణి అని తన నోటితో తానే చెప్పే సందర్భం తొందరలోనే వస్తుంది. దాన్ని మనకనుకూలంగా వాడుకోవాలంతే. జరగబోయేది మనకి ముందే తెలుసు కాబట్టి ఏం చేస్తే ఆ సిచ్యుయేషన్లో మనం పై చేయి సాధిస్తామో అది ఆలోచించాలంతే. మనం పెట్టే మెలిక, వేసే అడుగు తండ్రి కూతుళ్ళిద్దరికీ అష్టదిగ్బంధంలా మారాలి.